భరద్వాజ్ గారు, కల్కికి సంబంధించినటువంటి ఈవెంట్ కూడా జరిగింది. బాగుంది. దానికి ముందు 4 రోజుల ముందు నుంచి హడావుడి నడుస్తుంది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. దాని తర్వాత నిన్న ఈవెంట్ జరిగిన తీరు, ఆ బుజ్జి టీజర్ ఒకటి బయటికి రిలీజ్ చేశారు. అవును. అది చూసిన తర్వాత ఏర్పడిన అభిప్రాయం ఏంటి? నిన్న ఒక లుక్లో ప్రభాస్ కనిపించాడు స్టేజ్ పైన. ప్రభాస్ మాటలు ఓవరాల్గా ఏమనిపిస్తుంది? కల్కి ప్రాజెక్ట్ సంబంధించి ఫ్యాన్స్ ఆకలి తీరబోతుందా? అంటే ఒకటి, ప్రభాస్ ఇంతకుముందు ఏ ఈవెంట్లోనూ మాట్లాడనంత ఎనర్జెటిక్గా ఈ ఈవెంట్లో మాట్లాడటం అనేది కనిపించింది మనకు. రెండోది, ప్రతిసారి చాలా ముక్తసరిగా మాట్లాడి తప్పుకుంటాడు అతను. మాట్లాడి అభిమానులకి మాత్రం ఒక హింట్ ఇచ్చి దిగిపోవటం అనేది చూసాం మనం. ఇంతకుముందు ఈవెన్ సలార్కి సంబంధించి కూడా అదే మాట్లాడాడు ఆయన. కానీ ఈసారి ప్రాజెక్టును పూర్తిగా ఓన్ చేసుకుని మాట్లాడాడు. చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నాడు. అంటే ఆ ప్రాజెక్టులో పనిచేయటం అనేది, అది మిస్ అయి ఉంటే కనుక చాలా లాస్ అయ్యేవాడిని నేను అన్న టోన్లో మాటలు నడిచినాయి. ఈ ధోరణిని బట్టి అతను చాలా ఎంజాయ్ చేశాడు సినిమాని అనేది అర్థమవుతోంది. అది కనిపిస్తోంది అతను ప్రతి కదలికలోను. అలాగే అతను ఆ వెహికల్తో అక్కడ రౌండ్లు వేయటం అనేది ఒక అట్రాక్షన్గా మారింది. బుజ్జితో అక్కడ రౌండ్స్ వేయటము, అది ఒక అట్మాస్ఫియర్, ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఆ క్రియేట్ చేసిన వాతావరణం మీద ఆయన మాట్లాడటం అనేది ఇంకా అభిమానుల్ని విపరీతంగా కనెక్ట్ చేసింది సినిమాకి. అభిమానుల్ని మాత్రమే కాదు, నిజానికి ప్రభాస్కి ఒక హిట్ వస్తే బాగుంటుంది అంటే ఆయన రేంజ్కి తగ్గ హిట్ పడటం లేదు అని చాలామంది ఫీల్ అవుతున్నారు. బాహుబలి తర్వాత సాహో అనేది ఒక ఏరియాలో మంచి రెవెన్యూనే సాధించింది, కానీ అంటే మన ప్రాంతాల్లో పెద్దగా నడవలేదు. హిందీ బెల్ట్లో సక్సెస్ఫుల్ ప్రాజెక్టే అది. తర్వాత వచ్చినటువంటి సినిమాలు చాలా ఇబ్బంది పెట్టాయి. అది రాధేశ్యామ్ కావచ్చు, ఆయన చాలా గొప్పగా ఊహించినటువంటి ఆదిపురుష్ కావచ్చు, ఈవెన్ సలార్ కూడా ప్రభాస్ స్థాయికి వెళ్ళలేదు సినిమా. ఈ పరిస్థితుల్లో ఒక ఫుల్ మీల్స్ కావాలి వాళ్ళకి. అది డెఫినెట్గా కల్కి చేయబోతోంది అనేది అయితే ఒక బలమైనటువంటి సూచన చేశారు నిన్నటి ఈవెంట్ ద్వారా. అది కనెక్ట్ అయింది అందరికీ. కేవలం ప్రభాస్ అభిమానులే కాదు, ఇప్పుడు ఆ సినిమా మీద తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం దృష్టి పెట్టి ఉంది. ఇండస్ట్రీకి ఒక హిట్ కావాలి ఇప్పుడు అర్జెంటుగా, వరుస హిట్లు కావాలి. ఇప్పుడు థియేటర్లో మూతపడిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. అంటే క్రౌడ్ పుల్లర్స్ అందరూ కూడా ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో ఇరుక్కుని సినిమా థియేటర్లకు దూరం అయిపోతున్నారు అనేటువంటి ఒక గొడవ నడుస్తోంది. ఇప్పుడు ఈ కల్కి ఈవెంట్తో ఈ నిస్పృహలో ఉన్నటువంటి బ్యాచ్ అందరూ మేలుకున్నారు. అంటే ఒక డప్పు కొట్టి వీళ్ళందరినీ నిద్రలేపినట్టుగా అయింది ఆ ఈవెంట్. దాని తాలూకా ఇంపాక్టు ఆ డిస్కషన్స్ ఇప్పుడు నడుస్తున్నాయి. అంటే ఆ వేవ్స్ నడుస్తున్నాయి ఇప్పుడు ఇండస్ట్రీలో. అవును, కేవలం అదేదో అభిమానులు మాత్రమే ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈవెంట్ అయితే కాదు, ప్రతి చోట డిస్కషన్ నడుస్తుంది దీని మీద. రెండోది, ఆ నడిచినటువంటి పోకడ ఎక్కడా కూడా ఏదో తప్పటడుగు వేయబోతున్నాడు డైరెక్టరు అనేటువంటి పరిస్థితి లేదు. చాలా కాన్ఫిడెంట్గా డిజైన్ చేశారు ఈ ప్రాజెక్ట్ని అనేది అయితే అనిపింపజేశాడు. అవును, అతను దీని ద్వారా కూడా ఆయన మాటలు కూడా అంటే ఎక్కడా తడబాటు లేదు. అయితే ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి ఆ సినిమా మీద. రోబో ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది. నిజానికి ఆ బుజ్జి అనే డిజైనింగు, అక్కడ కూడా ఇలాంటి చిన్ని పేర్లతో రోబోలో కూడా శంకర్ కొన్ని గిమ్మిక్కులు చేశాడు. చిట్టి అని ఇలా కొంచెం ఆ ధోరణి కనిపించినప్పటికీ, అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి డెఫినెట్గా, ఉన్నప్పటికీ తన ధోరణిలో తన సినిమాని అంటే ఎంగేజింగ్గాను, ఎంటర్టైనింగ్గాను, ఎంతూజియాస్టిక్గాను సినిమాని నడిపాడు అనేది అయితే అర్థమైంది. ఈ ఒక టీజర్ ద్వారా మాత్రమే కాదు, నిజానికి ఆయన చాలా క్యారెక్టర్లు రివీల్ చేసుకుంటూ వస్తున్నాడు. అవును, కమల్ హాసన్ని రివీల్ చేశారు, అమితాబ్ బచ్చన్ని రివీల్ చేశారు. ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించినాయి. పర్టికులర్గా అమితాబ్ని రివీల్ చేసినటువంటి వీడియో అయితే విపరీతంగా కనెక్ట్ అయింది జనాలకి. అవును, చాలా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అనేది అర్థమైంది. అయితే ప్రభాస్ నిన్న చాలా ఆవేశంగా మాట్లాడుతూ
అశ్విని దత్ గారిని కూడా బాగా అంటే ఈ ప్రాజెక్ట్ ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరు అన్న ధోరణిలో మాట్లాడాడు. ఈ మాట్లాడే క్రమంలోనే 50 ఏళ్ల నుంచి ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు, ఆయన ఒక్కడే కావచ్చు అని కూడా అనేసాడు. అంటే ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది, అతనిలో ఉన్నటువంటి ఆనందం అటు నడిపింది. ఈ ప్రాసెస్లోనే ఆయన మొదటి సినిమానే ఎన్టీఆర్తో తీశారంటే ఆయన రేంజ్ ఏమిటో అర్థమవుతుంది అన్నాడు. రెండో సినిమా నిజానికి అది రెండో సినిమా, అంటే ఆ వైజయంతి బ్యానర్లో మొదటి సినిమా. అంతకుముందు ఆయన విడిగా సావరిన్ ప్రొడక్షన్స్ అనే పేరుతో ఓ సీత కథ తీశాడు విశ్వనాథ్ గారి డైరెక్షన్లో. ఆ తర్వాత ప్రయోగం ఇది, దానిలో ఒక పార్ట్నర్ ఉన్నాడు. ఇది సోలో ప్రాజెక్టు, ఎదురులేని మనిషి. అలా మొదలైనటువంటి ప్రయాణం 50 ఏళ్ళు పూర్తవుతోంది. ఈ సందర్భంలో వస్తున్నటువంటి సినిమా ఇది. బుజ్జిని చూసినప్పుడు మీకు ఏమనిపించింది? బుజ్జి టీజర్ చాలా బాగుంది, చాలా అంటే ఎంగేజింగ్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఇలా వెహికల్తో ఒక మనిషి ట్రావెల్ చేయటం అనే దాని మీద గతంలో కూడా కొన్ని కథలు వచ్చినాయి తెలుగులో, అవన్నీ సక్సెస్ అయ్యాయి. సో ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుంది అనేది అనిపిస్తుంది. రెండోది దానికి డబ్బింగ్ చెప్పించడం కూడా చాలా కేర్ తీసుకున్నారు. కీర్తి సురేష్తో చెప్పించటం అది కూడా కనెక్ట్ చేసింది, అంటే కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది అది. అదే కాకుండా ఒకవేళ వాళ్ళ మధ్య అనుబంధము అంటే ఈ రకమైనటువంటి రిలేషన్తో క్యారెక్టర్ని నడపటం అనేది ఇది శేఖర్ కమ్ములో కూడా చేశాడు గతంలో. మనం చూసాం గోదావరిలో ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి అతని మీద, ఆ ఇన్ఫ్లుయెన్సెస్ కనిపిస్తాయి. ఇది మాత్రమే కాదు, గతంలో డివి నరసరాజు గారు డైరెక్ట్ చేసినటువంటి కారుదిద్దన్ కాపురాలు కావచ్చు, ఈవెన్ చాలా సినిమాలు, దసరా బుల్లోళ్ళలో ఆ కారుతో నాగేశ్వరరావుకు ఉండే అనుబంధం, ఇలా రకరకాల సినిమాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ ఇది ప్రత్యేకమే, ఈ ఇన్ఫ్లుయెన్స్ వేరే. కాబట్టి డిజైనింగ్లో ప్రతిదీ చాలా కేర్ తీసుకున్నాడు అతను. పర్టికులర్గా ఈ జనరేషన్ ఆడియన్స్ వీళ్ళు రకరకాల కామిక్స్కి అలవాటు పడి ఉన్నారు. వీళ్ళని సినిమా థియేటర్కి రప్పించడం అనేది టార్గెట్గా పెట్టుకుని చేసిన డిజైన్లా అనిపించింది అది. బుజ్జి అనేది ఈ జనరేషన్ పిల్లల్ని, పైగా అన్ని లాంగ్వేజెస్ పిల్లల్ని థియేటర్లో లాక్కు రావడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి వలలాగా ఆయన భావించాడు. అందుకని చాలా కేర్ తీసుకుని డిజైన్ చేశాడు. అది బాహుబలి 2 రికార్డ్స్ ఏమన్నా అది చూడాలి. అంటే బాహుబలి 2 రికార్డ్ 1500 కోట్లు అనే మార్క్ దాటాలి. నాకు తెలిసి చూడబోతుంటే ఎక్కువ ఈ టైం పట్టేలా లేనిపిస్తుంది. మళ్ళీ ప్రభాసే కొట్టాలి. నిజానికి సలార్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ సలార్ రీచ్ కాలేదు. దానికి రకరకాల కారణాలు. ఇప్పుడు పార్ట్ 2కి కేర్ తీసుకోవడంలో భాగంగానే డిలే చేస్తున్నాడు ఆయన. అయితే కల్కిలో ఆ కన్ఫ్యూజన్ కనిపించలేదు. అంటే ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికన్నా ముందే వీళ్ళు చాలా థరవుగా సబ్జెక్ట్ రెడీ చేసుకునే రంగంలోకి దిగారు. అందుకనే గ్యాప్ తీసుకున్నాడు ఆయన. మహానటి తర్వాత సుదీర్ఘమైనటువంటి గ్యాప్ తీసుకుని కదా ఇది చేసింది. పైగా స్క్రిప్ట్ సైడు చాలామందితో వాళ్ళు కూర్చుని ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉంటాయి అనేది చాలా జాగ్రత్తగా దాన్ని డిజైన్ చేసుకుంటూ వెళ్ళారు. సంగీతం శ్రీనివాసరావు గారు లాంటి సీనియర్ డైరెక్టర్ని కూడా పక్కన పెట్టుకున్నారు ఒక అడ్వైజర్గా. ఇలా రకరకాల ప్రయోగాలు చేశారు. అంటే నాగశ్విన్ ఎక్కడైనా దూకుడుగా వెడతాడా అనే ఉద్దేశంతో ఆయన చెక్ పాయింట్స్ ఆయన పెట్టుకున్నాడు అశ్విని దత్. ఆ చెక్ పాయింట్స్ని కూడా ఈయన ఒప్పించటము నిజానికి ప్రభాస్లో ఆ ఎనర్జీ కనిపించింది. ఆన్ స్క్రీన్ ఎనర్జీ కాదు కానీ ఆఫ్ స్క్రీన్ డయాస్ మీద చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. గతంలో ఎన్నడూ లేనంత ఎనర్జెటిక్గా ఉండటం వెనకాల తను విపరీతంగా ఎంజాయ్ చేశాడు షూట్ని అనేది అర్థమవుతుంది. బాహుబలికి కనిపించింది అది, ఆ కళ మళ్ళీ ఈ సినిమాకి కనిపించింది. అంటే బాహుబలి రేంజ్ వసూళ్లు సాధించే సినిమా అనే అంటంలో ఎటువంటి కన్ఫ్యూజను అవసరం లేదు. బెటర్ మూవీ ఫ్రమ్ ప్రభాస్ అంతే. అది బాహుబలిని బీట్ చేస్తుందా లేదా అనేది వేరే గొడవ. డెఫినెట్గా ఇది ప్రభాస్ అభిమానుల్ని మాత్రమే కాదు, ఇప్పుడు ఇండస్ట్రీకి కూడా చాలా కీలకమైన హిట్ ఇది.
ఈ సినిమా ద్వారా ఒక మంచి విజయం సాధించి ఇండస్ట్రీకి థియేటర్లకి ఒక జీవితాన్ని ప్రసాదించాల్సినటువంటి బాధ్యత ఉంది వాళ్ళిద్దరి మీద. ఓకే. అశ్విని దత్ గారు కూడా ప్రొడ్యూసర్ మాత్రమే కదా, ఆయన కూడా డిస్ట్రిబ్యూటర్. వైజయంతి మూవీస్ అనే పేరుతో ఆయనకు ఒక పంపిణీ సంస్థ ఉండేది, తర్వాత వైండప్ చేశారు. అంటే విజయవాడ కేంద్రంగా పంపిణీ వ్యవస్థ నడిచినప్పుడు ఆయనకు ఒక పంపిణీ వ్యవస్థ ఉండేది. ఆ తర్వాత వెళ్ళిపోయాడు, ఆయన ఆ రంగం నుంచి నిష్క్రమించాడు. కానీ ఇప్పటికీ ఆయనకు థియేటర్ల వ్యవస్థతో ఆ పరిచయాలు సంబంధాలు ఉన్నాయి. ఓకే. అందుకని తను రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి సినిమా థియేటర్ని బతికించే సినిమా తీశాడనే అనుకోవాలి. ఓకే. చాలా సందర్భాల్లో ఆయన ఆ మాట వాడేవాడు, క్రౌడ్ పుల్లర్ ఉండాలండి, క్రౌడ్ పుల్లర్ ఉండాలి, లేకపోతే థియేటర్లు చచ్చిపోతాయి. రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోతాను అన్నప్పుడు మేమందరం భయపడ్డాం. ఇప్పుడు ఈ థియేటర్లను నింపేవాడు ఎవడు అని చెప్పి కన్ఫ్యూజన్ ఏర్పడింది. తర్వాత నెమ్మదిగా చిరంజీవి వీళ్ళందరూ ఎమర్జ్ అయ్యి థియేటర్లను కాపాడారు. థియేటర్ ఓరియంటేషన్లోనే మాట్లాడేవాడు ఆయన, ఎవరి గురించి మాట్లాడినారు. ఇప్పుడు థియేటర్ కష్టాల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఆయన పెద్ద సినిమాతో వస్తున్నాడు, వరల్డ్ క్లాస్ సినిమాతో వస్తున్నాడు. వరల్డ్ క్లాస్ సినిమాతో వస్తున్నాడు. ఇది డెఫినెట్గా ఆకలి తీరుస్తుంది అన్ని రంగాలకి. ఓకే. అన్ని రంగాలకి ఆకలి తీర్చే పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. తనకు కూడా అవసరమే. ఒక పెద్ద సక్సెస్ కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు, ఆయన ఆకలి కూడా తీర్చేస్తుంది ఇది.